హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మన తెలుగు బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ మీద ఎందుకని అంత ఇంట్రెస్టెడ్గా చూస్తారు అనేది కొంచెం మాట్లాడుకుందాము ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా తెలుగు బిగ్ బాస్ ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా చూస్తారు అంటే ఇట్స్ లైక్ ఎలాగంటే ఆ షోనే ఒక కాంట్రవర్సీ అనమాట. సో అందులో అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ గొడవలు ఉంటాయి, గోల ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, చిరాకు వచ్చిద్ది, ఆడియన్స్కి చిరాకు తెప్పిస్తారు, అండ్ హోస్ట్కి చిరాకు వచ్చిద్ది, కంటెస్టెంట్స్కి చిరాకు వచ్చిద్ది. సో అండ్ గోల గోలగా ఉంటే ఇప్పుడు ఎలాగంటే మన దానికన్నా పక్కనోళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటి మీద ముఖ్యంగా మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అందుకే ఈ షో అంత పెద్ద హిట్ అయింది. సో ఈ షో గురించి ఒక్క మాటలో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, తెలుగులో కూడా చెప్తా. యూ క్యాన్ లవ్ దిస్ షో ఆర్ యూ క్యాన్ హేట్ దిస్ షో, బట్ యు కాంట్ ఇగ్నోర్ దిస్ షో, దిస్ బిగ్ బాస్ షో. సో తెలుగులో చెప్పాలి అంటే, ఈ షో నచ్చితే మీరు ప్రేమిస్తారు, నచ్చకపోతే ద్వేషిస్తారు, కానీ ఆడియన్స్ నుంచి ఈ షోని మాత్రం దూరం చేయలేరు అనమాట. సో అది మామూలుగా ఉండదు అనమాట. బిగ్ బాస్ షో అంటే అది మామూలుగా ఉండదు. దాని లెక్క వేరు. అసలు టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయి అబ్బా, అసలు నాకు అప్పుడప్పుడు చాలా షాకింగ్ అనిపించిద్ది అనమాట. ఎందుకంటే సినిమాలకి వచ్చే రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నేను రీసెంట్గానే చూసా. ఏంటంటే ఒక జపాన్ అతను ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడిషన్స్ అయితే జరుగుతాయని వాళ్ళు చెప్పారు కదా, దానికి వీడియోస్ పంపించమన్నారు కదా. సో దానికి జపాన్ అతను కూడా ఆడిషన్ వీడియో పంపించారంట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ షో ఇట్స్ లైక్ ఎలాగంటే ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, మామూలు షో కాదు. అందుకని మన నాగార్జున గారు చెప్తూ ఉంటారు కదా, ఓకే ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్, ఓకేనా? ఓకే. సో అలా ఉంటుందన్నమాట. మన వాళ్ళు అన్నిట్లో తోపే. అటు సినిమాల పరంగా తోపే, క్రికెట్ పరంగా ఇండియా వరల్డ్ కప్లో చాలా బాగా ఆడుతున్నారు, కొడుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ షోల పరంగా కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ టాప్ రేటింగ్స్ అయితే నమోదు చేసుకుంటుంది. సో దీనికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా పెరిగారనే చెప్పాలి లాస్ట్ సీజన్ వల్ల. అండ్ లాస్ట్ సీజన్ సీరియల్ ఆడియన్స్ ఎక్కువ మంది చూశారు, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూసారనే చెప్పాలి. సో అదనమాట. అండ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారనమాట. ఆ గొడవలు జరుగుతాయి కదా, సో దాని గురించి అందరూ వెయిట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంటుందో కూడా చూస్తారనమాట.